చాలామందికి డౌట్లు ఉన్నాయి, వీడు పాదయాత్ర మధ్యలో ఆపేస్తాడేమో, వెనక్కి వెళ్ళిపోతాడేమో అని. ఈ ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఈ పాదయాత్ర ఆగే ప్రసక్తే లేదు. నేను అన్నిటికీ డిసైడ్ అయిపోయి పాదయాత్రకు వస్తున్నా. ఇప్పుడు నాకు వసతి కావాలి, ప్రతిరోజు పడుకోవడానికి, స్నానాలు చేయటానికి, విశ్రాంతి తీసుకోవడానికి నాకు వసతి కావాలి. నేను హోటల్స్ తీసుకోను, నా దగ్గర అంత డబ్బు లేదు. ఒకరోజు కాదు కదా, సంవత్సరంన్నర పాటు హోటల్స్ తీసుకోవాలంటే కోట్ల రూపాయలు అవుతుంది కాదు. కాబట్టి నేను హోటల్స్లో ఉండను. ఎవరైనా నేను ఎక్కడ పాదయాత్ర చేస్తున్నానో ఆ ప్రాంతంలో మీరు ఏదైనా మీ ఇంట్లో వసతినిస్తే ఓకే, లేదా ఇక్కడ స్కూల్ ఉందన్నా స్కూల్లో పడుకుంటారన్నా స్కూల్ అయినా ఓకే, చర్చ్ ఉందన్నా ఓకే, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయన్నా ఓకే. ఎక్కడ వసతినిచ్చినా నేను పడుకోవడానికి రెడీ. తలదార్చుకోవడానికి కాస్తంత చోటు, నీడ ఇస్తే చాలు నాకు. ఒకవేళ అవేవి లేవంటారా, నేను ఎవరిని అడగను. మేము ఒక గుడారాన్ని కొనుక్కున్నాము, ట్రావెలింగ్ టెంట్ అంటారు దాన్ని. రోడ్ల మీద ఒక వైపున అవి వేసుకొని పడుకుంటాం అందులో. ఇలా ప్రిపేర్ అయిపోయాను నేను. తర్వాత భోజనాల విషయానికి వస్తే, రోజుకి 3 పూట్ల భోజనం పెట్టాలంటే కష్టమే. అలాని మేము ఒక చోట ఉన్నాం కదా, పొద్దున్న చోట మధ్యాహ్నం ఉండం, మధ్యాహ్నం ఉన్న చోట రాత్రి ఉండం. ఈ 3 పూట్లు కూడా మాకు భోజనం పెడితే హ్యాపీగా తింటాం, మిమ్మల్ని బ్లెస్ చేస్తాం, మీతో టైం గడుపుతాం. ఒకవేళ భోజనం పెట్టలేకపోతే మీరు ఇబ్బంది ఏమి లేదు. మేము స్టవ్ తెచ్చుకుంటున్నాము, పాత్రలు తెచ్చుకుంటున్నాము, రైసు తెచ్చుకుంటున్నాము, కావాల్సినటువంటి టూల్ కిట్ అంతా తెచ్చుకుంటున్నాం వంట వండుకోవడానికి. నేను మంచి వంటగాన్ని, ఒక చెఫ్. నేను అన్ని వంటలు చేస్తా, నేను వండుతాను, మేము కలిసి వండుకుంటాము, రోడ్డు మీదే వండుకుంటాం, రోడ్డు మీదే తింటాం. దీనికి కూడా ప్రిపేర్ అయిపోయింది నేను. ఒకవేళ వసతి భోజనాలు ఏర్పాటు చేయలేని పక్షంలో మేమే చేసుకోవడానికి కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం. సో ఇన్నిటికీ ప్రిపేర్ అయిపోయిన నేను వెనక్కి తగ్గుతాను, పాదయాత్ర మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవుతుంది అన్నటువంటి ఆలోచన మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక జనం అంటారా, చాలామంది అన్నారు, అన్న మనిషికి 500 రూపాయలు ఇచ్చి ఒక పూట భోజనం పెడితే ఉదయం నుంచి సాయంకాలం వరకు మీతో ఉంటారన్న, ఒక 100 మందిని మాట్లాడమంటారని కొంతమంది అడిగారు నన్ను. అంటే నేను అన్నాను, నేను డబ్బులు ఇస్తే వచ్చే అభిమానం నాకు అక్కర్లేదు. నేను రోజుకి 500 700 ఖర్చు పెట్టుకొని మనుషుల్ని నా వెనక తిప్పుకునేంత ధనబలం నాకు లేదు, అంత జనపిచ్చి కూడా నాకు లేదు. నేను పాదయాత్ర చేస్తుంది ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్ళటానికి.